నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అందరికి నమస్కారం అయ్యా. సారు మీ దండం పెడతా కానీ రేగుంట గడ్డం శ్రీనివాస్ రెడ్డి గారికి నేను మొన్న మహిళల గురించి మాట్లాడినది ఏమన్నా సరితకు సీయతానం ఇయ్యండ్రి అయ్యా, మరి ఇట్లా ఎందుకు చేస్తుండు? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ కాదు, మేము మాట్లాడేది మహిళల పని ఇది అని ఒక్క మాట మాట్లాడినందుకు నాకు ఇవాళ ఈరోజు మా ఇంటికి వచ్చిండు. అడిగితే నేను లేని తోటలుందని చెప్పితే తోటలకు వచ్చిండు. వాడు వచ్చి నీ సంగతి ఏందయ్యా అని అంటే తోటకి ఎందుకు వచ్చినా అంటే నీ సంగతి ఏందన్నా నన్ను నీ సంగతి ఏందంటే నేను ఏమన్నాను నేను అన్నా. అసలు నీకు సంగతి ఏంది చెప్పు నాకు అని అంటే నా సంగతి ఏందయ్యా నిన్ను ఏమన్నా అంటే నువ్వు మొన్న ఏమని తిట్టినవే ఫోన్లలో అంటే నీ పేరు పెట్టినా నేను అని నేను అన్నా. పేరు పెట్టినా అంటే పేరు పెట్టినవంటే నీ పేరు పెట్టినట్టుగా మరి ఫోన్లో ఉంటుంది కదా, మరి చూడు నీ పేరు ఉందేమని అంటే రాజకీయం చేసేదే నేను, ఇవన్నీ జరిగిపించేదే నేను, దాని గురించి నేను ఎంత వాడదాన్ని వదిలిపెట్టున్నాను నీకు తెలిసి ఉంది, దాని గురించి నేను ఉంచుకున్నాను నీకు తెలిసే ఉంది, దాని మీద కన్నేసి నాకు నీకు తెలిసే ఉంది అంటే ఓలాలు చెప్పుకోనంటే సరిత అన్నాడు. నీ సరిత ఉంటే నాకేం అవసరం అంటే నువ్వు చేయబట్టే అది నాకు అబ్బుత లేదు దొరుకుతా లేదు దాన్ని ఏమైనా చేసుకుంటా అంటే నువ్వు అడ్డం వచ్చినావు లంజా అని బండలు కట్టెలు అందుకుంటే అక్కడ ఎవరు ఒక పిల్లవాడు దడవుతుడు ఉన్నాడు, ఒక ఆయన నా దగ్గర ఉన్నాడు. ఆయన వచ్చి నీకు తోట ఖర్చు కొడితే తప్ప అయితే నాడు నాడని ఆయన నువ్వు ఖర్చు పెడతాను నేనంటే పెద్ద బండి ఆయన రోజు చెరువు దొరకబట్టి నువ్వు నాడు ఇక్కడ నాడని నూకేసినాక నేను సర్పంచ్కి ఫోన్ చేసిన, సర్పంచ్ వచ్చే వరకు పార్సల్ అయిపోయిండు. వీళ్ళు మొత్తం పార్సల్ అయిపోయింది. అయ్యా నాకు బాగా భయం ఉంది, మీ దండం పెడతా నేను ఊళ్ళో భూమి మీదనే ఉంచానంటు మొత్తం ఇంత ఈ మాటలకి వాళ్ళు సాక్ష్యం నిజమా అబద్ధమా నా దగ్గర అయితే ఫోన్ లేదు రికార్డ్ చేద్దామంటే మన నన్ను భూమి మీదనే అవుతారా నన్ను ఉంచాడట భూమి మీద. ఎప్పుడైతే నాకు తెలియదు అయ్యా నీ పాంచాను ఒక్కనాడు మీటింగ్ కానీ వస్తే రాత్రి ఐదాకా ఇటే ఉంచుకున్నాడు కానీ నేను ఈమె మీద కన్నేసి నాకు తెలియదు అయ్యా. నాకు సత్యపూర్వంగా చెప్తున్న చెట్టు కింద కూర్చుండి ఆమెనేమో భయపడుతుంది ఆయనేమో నాకు నా వెనక కూర్చోమంటే నన్ను నాన్న మీదకి ఇచ్చిండు. నా వెనకకెళ్ళి చేతి పెట్టి ఆమె గిచ్చుతున్నాడు ఇట్లా, నేను చేతి ఇట్లా అన్న ఆడికెళ్ళి ఉంచుకొని తెలుసు కానీ నాకు ఇవ్వదాకా తెలియదు. అది మొత్తం ఇలా కుళ్ళ చెప్పేసిండు, అది నాకు కావాలంటుండు. మీకు దండం పెడితే ఈ మాట మాత్రం కంపల్సరీ నిజం, దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద ప్రమాణం చేసి చెప్తా సరితన కావాలంటుండు. ఆమె అంటే నేను తిరిగినందుకు సపోర్ట్ మాట్లాడినందుకు నీకు ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు, నీకు ఎందుకు గా మీద కన్నేసి అన్నందుకు నా మీద కుమ్సి పెట్టుకుంటూ సార్ నీ దాన్ని పెడితే చంపేస్తా అంటుండు. నన్ను భూమి మీదనే ఉంచాడట మొత్తానికి నన్ను నడి రోడ్డు మీద 100 మంది కూడా చంపేస్తా అంటుండు. దానికి కావా ఆడు మోత రమేశాడు, నిమ్మాల జలేందరి పిల్లగాడు కుమరోళ్ళ పిల్లగాడు గణేష్ మద్దుట్ల గణేష్ ఇగో ఈ పిల్లగాడు ఉన్నాడు, మా కోడాళ్ళు ఉన్నారు, మరి మా ఇద్దరు కోడాళ్ళు ఉన్నారు. ఆ పిల్ల తల్లి కానీ ఒక పిల్లు ఉన్నది. ఇగో వీళ్ళు మాత్రం సాక్ష్యం ఉన్నారు. అయ్యా నన్ను మాట్లాడినాగా నేను ఆరోగ్య మంది లేకుండా వీళ్ళు కంపల్సరీ చంపేస్తున్నాను. నాకు తగిన న్యాయం చేయండి అయ్యా, మీరు మీ దండం పెడతా. నన్ను ఏం చేస్తారు నాకు చాలా భయం ఉన్నది, నన్ను ఏం ఎట్లా చెప్తారో చేయండి, నన్ను మాత్రం కాపాడండి. నాకు కాట చేసుకొని ఇంత పింఛన్ వేసుకొని తినేదాన్ని నేను ఒక కుమ్సు పట్టింది అంటే నాకు తెలియదు. ఆమె కుమ్మరన్న పిల్లగాని నేను అడిగింది కొన్ని 2 కళ్ళకి అయిపోతుంది నూనె వెళ్తుంది దేవుడి మందమని నీళ్ళు వాడుచుకుని చేరిన ఒక్కరు ముందు జలేందర్ వచ్చింది వెనక తిక్కి తోట అది గడ్డం చీర వచ్చిండు. వచ్చి కూర్చున్నారు ఇంటికాడ కూర్చుంటే నేను చూస్తాను తోటలకి వెళ్ళి. సో కూర్చున్నాక నన్ను పిలిచారు కొంచెం ఏమైనా పిలిచినాక నేనేం చేసిన నేను బిత్తతో దగ్గర నీళ్ళు ఆడుకొని పార్చుకుంటున్నా అయ్యా జర ఆగుండ్రని నేను అనగా నేను చేసిండు తోటల గురికి వచ్చింది. తోటల గురికి వచ్చి నీ సంగతి ఏంది అంటున్నాను. నీ సంగతి ఏంది అని అంటే ఏంటిది నువ్వు నన్ను ఎందుకు అంటున్నావా నేను అన్నా. నీ సంగతి ఏది బక్కబుద్ధి అవుతుందా లేదా అని అంటే నేను ఏమన్నా అంటే దొంగలంజ వడుకులు లంగలంజ వడుకులు దొంగసాటు మాట్లాడుతుండ్రు అని మాట్లాడితే మరి నువ్వు ఉన్నవేంది నేను నువ్వు గ్రామం అంతా ఉన్నాగా నీకు ఏం తెచ్చమంటే అస్సలు ముఖ్యమైన చేసేదే నేనే, దాని ఏజాలు ఆడిపించేదే నేను. దాని సంగతి చూసుకొని నేను ఉండగా నువ్వు ఇలా దిగుతున్నావేమే నిన్ను కథం చేసి పడుతున్నా నిజే నిన్ను మా గుడ్డేమో నిన్ను చంపబడుతున్నా అని పెద్ద పూరికి బండి అనుకున్నాడు. జలేందర్ అడిగింది కానీ జలేందర్ నువ్వు కట్టినా బయట కూడా మళ్ళీ ఒకటి అందుకో అంటే మోతరమేసాడు అనుకున్నాడు. ఆ అబ్బాయి కొడుకు మా అత్త నీళ్ళు ఏమో చేతులని అడిగి మా చిన్న కొడుకు ఉరికొచ్చింది. ఉరికొచ్చినాక నువ్వు నన్నేం చంపుతావు నిన్ను ఉంచనే భూమి మీద అసలు ఉంచా నీ సంగతి చూస్తా. నీ రోడ్డు మీద 100 మంది కూడా తలకాయ తుక్కు చేసి పళ్ళు తుక్కు చేస్తే నిన్ను ఉంచాను అంటున్నాడు. నీ సొచ్చు ఏం తిన్నారా బాబు నన్ను ఎందుకు తింటున్నారా దాని సంగతి నేను చూసుకుంటాను. గడ్డం శ్రీనివాస్ రెడ్డి ఏమో రెడ్డి ఆ రెడ్డి గట్ట కానీ సరిత
నేను పోయి పానభయము సీఎఫ్ నుంచి నేను పోయి మాట్లాడినా, నేను మహిళని కాబట్టి మాట్లాడినా అంటే సీఎం అయితే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, దాన్ని నేను ఏమైనా చేసుకుంటా, దాన్ని ఆట ఆడుకుంటాను, వేసం నేను దాని తనని చూసుకుంటా, నువ్వు ఎందుకు చూస్తున్నావు ఏంటి అనుకున్నాను. ఇప్పుడు అబ్బరి బిడ్డ నన్ను చంపేతాను చెప్పి నువ్వు ఖర్చు పోలీసు గమనించి కొంచెం కాపాడు అయ్యా, లేకుండా ఎప్పుడు చంపేతాను నన్ను ఉంచని అంటుండు, మొత్తం ఉంచని అంటుండు, మొత్తం అంతా అక్కడ షాక్ అయిపోయింది రోడ్ మీద. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.